చాలా మంది 2050 ఎకరాల లిస్ట్ కూడా తీశారు ఆయన భూమన ఈయన తీశారు, కానీ ఏం చేయలేకపోయారు కదా, ఆర్థిక మంత్రి. వాళ్ళలో పట్టుకురాలేకపోయారుగా వాళ్ళని. చాలా మంది ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఎన్ఆర్ఐలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్నారు అవన్నీ కూడా, కొనేసి వాటిని చేశారనమాట. ఇప్పుడు అంటే అప్పుడు ఆ కొనుగోలు కూడా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా సార్? అప్పట్లో బాబు గారు ఒక ప్రకటన కూడా చేశారంటగా, ఇప్పుడు ₹1 ఉన్నది రేపు 4 కోట్లు అవుతుంది, తర్వాత 40 కోట్లు అవుతుంది, దాంతోనే ముందుకు వచ్చారు. సాధారణ అసలు కుంభకోణం ఏంటంటే, అసలు చట్టబద్ధంగా చేసిన మోసం ఏంటంటే, ముందు పత్రికలో ప్రకటన ఏం చేశారంటే, ఈవెన్ బాబు గారు ప్రకటన చేసింది కూడా బాబు గారు చెప్పలేదు, అప్పుడు నారాయణ గారు ఎవరో చెప్పినట్టున్నారు. అసైన్డ్ భూములు అనేది ఎవరో మంత్రి చెప్పారు సంథింగ్. అసైన్డ్ భూమి అనేది ప్రజలకి ఇదిగా ఇచ్చాము, ఫ్రీగా ఉండటానికి, ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు వాడుకున్నారు. ఇవాళ రోజున భూమి తీసేసుకుంటాం అంతే, వాళ్ళకి ఏ పరిహారం ఇయ్యము, ఎట్లా ఇస్తాం, అది ప్రభుత్వ భూమే కదా. కానీ వాళ్ళు మరి బతకాలి కాబట్టి వాళ్ళు ఇంకొక వ్యాపకం అందే వరకు 2 సంవత్సరాల పాటు మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే ఈ 5 సంవత్సరాల పాటు కౌలు మాత్రం ఇస్తామని చెప్పారు. అది వరకు ఇస్తాం కానీ భూమి మాత్రం తీసేసుకుంటామని చెప్పారు. అంటే భూమికి పైసా పరిహారం ఇవ్వము అని చెప్పారు. ఒక్కసారి అప్పట్లో గుర్తించుకుంటే, ఆ రోజుల్లో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక